మార్కెట్ డెవలప్మెంట్, నీ టీమ్ని కొత్త ప్లేసెస్కు పంపు. నీ ప్రజెంట్ ప్రోడక్ట్నే కొత్త ఏరియాల్లో ఆర్ కొత్త టార్గెటెడ్ కస్టమర్కి అమ్ము. ఎగ్జాంపుల్, ఒక ప్లేస్లో బాగా రన్ అయ్యే స్వీట్ షాప్ సేమ్ క్వాలిటీతో అదే పేరుతో వేరే ప్లేస్లో బ్రాంచ్ని ఓపెన్ చేయడం. గూగుల్ పే స్టార్టింగ్లో జస్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం మాత్రమే వాడేవాళ్ళు. తర్వాత దాన్ని బిల్ పేమెంట్స్ కోసం, గోల్డ్ పర్చేసింగ్ లాంటి న్యూ యూజర్ కేసెస్కి ఎక్స్పాండ్ చేశారు. ఇలా నీ సర్వీసెస్ని ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి. అలాగే నెంబర్ 3, ప్రొడక్ట్ డెవలప్మెంట్. నీ ప్రజెంట్ టీంకు ఇంకా పవర్ఫుల్ రిసోర్సెస్ ఇవ్వాలి. నీ ప్రజెంట్ కస్టమర్ల అవసరాలను తీర్చే కొత్త ప్రొడక్ట్స్ లేదా అడ్వాన్స్డ్ వర్షన్స్ను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూ ఉండాలి. యాపిల్ కంపెనీ ముందు ఐఫోన్ నమ్మింది, తర్వాత దాని పాత కస్టమర్ల కోసం యాపిల్ వాచ్, ఎయిర్పోర్ట్స్ ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ని పరిచయం చేసింది. దెబ్బకి యాపిల్ ఎప్పుడు టాప్లోనే ఉంటుంది ఇలాంటివన్నీ చేయడం వల్ల. దీన్నే ఎకోసిస్టమ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అంటారు. దీనివల్ల కస్టమర్ ఎప్పుడు ఆ బ్రాండ్తోనే ఉండిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మీరు రెగ్యులర్గా వింటూనే ఉంటారు యాపిల్ ఫ్యామిలీ అని చెప్పేసి. యాపిల్ ఫ్యామిలీ అంటే ప్రత్యేకించి ఏం లేదు, డిఫరెంట్ యాపిల్ ప్రొడక్ట్స్ని ఒకరి దగ్గర పెట్టుకోవడం.